పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభువు నందు ప్రియ సహోదరి సహోదరులారా, లూకా సువార్త 1వ అధ్యాయము 26వ వచనం నుండి 38వ వచనం వరకు. తదుపరి 6వ మాసమున దేవుడు గాబ్రియేలు దూతను గలిలయ సీమయందలి నజరేతు నగరమునకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థుడగు యేసేపుకు ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు పంపబడెను. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ఏలిన వారు నీతో ఉన్నారు అనెను. మరియమ్మ ఆ పలుకులకు కలత చెంది ఆ శుభవచనము ఏమిటో అని ఆలోచించుండగా దేవదూత, మరియమ్మ, భయపడకము, నీవు దేవుని అనుగ్రహమును పొంది ఉన్నావు. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభువు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. నేటి సువార్తలో గాబ్రియేలు సన్మంసకుడు మరియమాతకు మంగళవార్త చెప్పటం గురించి ధ్యానం చేసుకుంటున్నాం. దేవాది దేవుడు మరియను తన కుమారునికి తల్లిగా ఎన్నుకుంటున్నాడు. ఈ శుభ సమాచారాన్ని గాబ్రియేలు దూత ద్వారా తెలియచేస్తున్నాడు. అందులకు మరియమాత దేవుని యొక్క చిత్తానికి తల వంచింది. నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని తనను తాను సంపూర్ణముగా దేవునికి సమర్పించుకుంది. ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో దైవ చిత్తం ఏంటో తెలుసుకోవాలి. మనకు నచ్చినట్లుగా జీవించాలని కోరుకుంటూ ఉంటాం. మనకిష్టం వచ్చినట్లు జీవించాలని కోరుకుంటాం. కానీ దేవుని చిత్త ప్రకారంగా జీవించాలి. మన జీవితంలో దైవ చిత్తం ఏంటో తెలుసుకోవటానికి ప్రయత్నించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువార్తలో గాబ్రియేలు సన్మంసకుడు మరియమాతతో ఈ విధంగా తెలియజేస్తున్నాడు. నీ చుట్టమగు ఎలిజబెత్తమ్మను చూడుము, ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసము. దేవునికి అసాధ్యమైనది ఏదియూ లేదు అని తెలియజేస్తున్నాడు. దేవునికి అసాధ్యమైనది ఏదియూ లేదు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క మాటను ఆలకించినప్పుడు, దేవుని యొక్క చిత్త ప్రకారంగా జీవించినప్పుడు దేవుడు మన జీవితంలో అనేక అద్భుతాలు చేయగలడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరియ తల్లి విశ్వాసంతో జీవించింది. మరియ తల్లి వినయాత్మురాలుగా జీవించింది. మరియ తల్లి దైవ చిత్తాన్ని తెలుసుకుని దైవ చిత్త ప్రకారంగా జీవించింది. అందుకని స్త్రీలందరిలోకెల్లా ధన్యురాలుగా ఆమె దీవెనలు పొందుకుంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, మరియ ఎలిజబెత్తమ్మను సందర్శించడానికి వెళ్ళినప్పుడు ఎలిజబెత్తమ్మ ఈ విధంగా అంటుంది, దేవుడు పలికిన వాక్కును విశ్వసించిన నీవు ఎంత ధన్యురాలు అంటుంది. మరియ దేవుని యొక్క వాక్కును విశ్వసించింది కాబట్టి ఆమె ధన్యతను పొందుకుంది. మనం కూడా మన జీవితంలో దేవుని యొక్క వాక్కును విని విశ్వసించి ఆ వాక్కు ప్రకారంగా జీవిస్తే మనం కూడా ధన్యతను పొందుకోగలము. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రార్థన చేసుకుందాం. ప్రేమకు శాంతికి నిలమైన సర్వేశ్వర, దయగల దేవ, ప్రభువా, నేడు సువార్తలో గాబ్రియేలు సన్మంసకుడు మరియమాతకు మంగళవార్తను చెప్పటం గురించి ధ్యానం చేసుకుంటున్నాం. మరియ తల్లి ఏ విధంగా అయితే దైవ చిత్తాన్ని తెలుసుకుని దైవ చిత్తానికి లోబడిందో అదే విధముగా మేము కూడా మా జీవితంలో దైవ చిత్తం ఏంటో తెలుసుకుని దైవ చిత్త ప్రకారంగా జీవించటానికి కావలసిన విశ్వాసాన్ని, మంచి మనసును దయచేయండి. ప్రభువా, ఈరోజు ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించిన ప్రతి వారిని దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి. ఆమేన్.